ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. పిల్లలు ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని లైవ్లో ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. ఆలస్యంగా నీ సన్నిధికి వచ్చాం, మమ్మల్ని క్షమించండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఆరాధన దిగిరండి ప్రభా, స్థుతి ఆరాధన మీరు ఉండండి. విషయాన్ని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను, దేవాన్ని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. విషయానికి వందనాలు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. దేవ చంటి బిడ్డ మీద వేసి రక్తం చూపిస్తున్నారు, చంటి బిడ్డ మీద వేసి రక్తం చూపిస్తున్నాయా. ఏ దృష్టికొని చెంటు బిళ్ళ పడుకునేది, ఏ దృష్టికొని చెంటు బిళ్ళ పడుకునేది. అలాగే వాళ్ళ బిడ్డ హృదయాలు పచ్చితప్పు జీవితం నింపండి, వాళ్ళ హృదయం నిండా పచ్చితప్పు జీవితం నింపడంతో సహాయం చేయండి. బంధువులు, స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడండి అయ్యా, సహాయం చేయండి. దేవ సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి, గృహాలు గుడాలు మీరు దీవించుకున్నారు కదా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబాన్ని దర్శించండి, రాజుగారు మాట్లాడండి, ఆయనకు ఉన్నాలు. లైవ్లో ఎవడిని విడిచిపెట్టద్దయ్యా నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి తాకండియా. మీ దాసు ద్వారా మాట్లాడమని సహాయం చెందుతున్నాడు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు అనుకున్నారు. ఎవరైనా అనారోగ్యంలో సంపూర్ణంగా స్వస్థపరచండి, ఇది ఉద్యోగం ఇవ్వండి. ఆర్థికంగా నెలిపోతున్న సమృద్ధి నిరాశ నిస్పృహం లేవనెత్తుమని అడుగుతున్నానయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారు తండ్రి. ప్రభా ఈ రాకడ చాలా సమీపంలో ఉన్నాయా, ఈ రాకడ కనుక సిద్ధపరిచే అనేక మంది సిద్ధపరిచే కృపగా ఇచ్చేయండి. నీ వాక్కు మమ్మల్ని క్షమిస్తుంది చేస్తాయా, నీ వాక్కు మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తుంది త్యాని కృపణాన్ని కృపణాన్ని కొన్నాను. నూటన ప్రాంతాల పట్టణ గ్రామ తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గ్రాలని సన్నిధించడం, అక్కడ వెలుగుని ప్రకాశించండి తండ్రి. నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. దేవా వాతావరణాన్ని ప్రభావ అనుకూలపరచండి. మాకు యేసు నామంలో చల్లటి వాతావరణం కావాలి, నడుచున్నాను వాతావరణాన్ని ప్రభా నాయన మీ ఆధీనంలోకి తీసుకున్నాయా. అయ్యా నాయన వేడిని భరించలేకపోతున్నామయ్యా, యేసు నామంలో చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నారు. అలాగే ప్రభాను గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. ప్రతి చీకటి నేసంలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాం. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. ఇతర శత్రువులు అయిపోతున్నాడు, ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులను బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి, శత్రువులు అయిపోవచ్చమని నీ నామాన్ని కనపరిచి నీ నామాన్ని హెచ్చిస్తే ప్రాథమిక స్థాన్ని చేర్చుకుని నామాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రము చెల్లించేదము, యేసుకే స్తోత్రము చెల్లించేదము.
అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని కనపరిచి మహింపరిచి ఆరాధించేసి కొన్ని నిమిషాలు, దట్ ఇస్ ఆల్ టుగెదర్ వర్షిప్ అవర్ గాడ్. ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్. స్తుతులకు అర్పణలు, స్తోత్రాలు. Wherever you may be, just let's come together, worship our God. Hallelujah, praise the Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Remember everything what He has done for you and for your family. ఈ రోజుకి సజీవ లెక్కలో ఉంచినందుకు, ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు, క్షేమంగా ఉంచినందుకు, ఆశీర్వదించినందుకు, లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్ అవర్ గాడ్. యుగ యుగముల రాజా స్తోత్రం, తరతరముల దేవా స్తోత్రం, యుగ యుగముల రాజా స్తోత్రం, తరతరముల దేవా స్తోత్రం, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించే జ్యోతిర్మయుడా స్తోత్రం, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించే జ్యోతిర్మయుడా స్తోత్రం. కృతజ్ఞతతో వస్తున్నాం తండ్రి. విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్ వీఆర్ కమింగ్ అట్ యువర్ గ్రేషియస్ థ్రోన్. మీ సింహాసనం మీదకు కృతజ్ఞతతో వస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ మిరకల్, ఫర్ ఎవ్రీ వండర్ thou hast done for us. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి లైవ్ దీవించాను, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా కొంచెం లైవ్లో వాచ్ చేసిన ప్రతి బిడ్డను దీవించండి. వారి అవసరాన్ని మీరు తీర్చండి. వారు దేని కొరకు ప్రార్థిస్తున్నారో ఆ అద్భుతాల ఆశ్చర్యక్రియలు జరిగించి ఈ రాత్రి మాతో మాట్లాడండి. యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాయబడిన పత్రిక గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టం. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనులెదుట ప్రదర్శించబడిన కదా. మీరు ఇంత అవివేకులైతేరా. 3వ వచనం. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతారా. ప్రియులారా, ఇక్కడ గలతీ సంఘాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని పౌలు గారు చూచి ఎంతో బాధపడుతూ, ఎందుకంటే ఆ ఏషియా మైనర్లో, యూరోప్లో పౌలు గారు ఎంతో ప్రయాసపడి పరిచయం చేశాడు. మాట మీకు చెప్తాను, మన ప్రభు కొరకు పడే ప్రయాసే మనకి ఆశీర్వాదాలు కానీ, లేకపోతే రివార్డ్స్ కానీ, అవార్డ్స్ కానీ, దేవుని దగ్గర నుంచి మెప్పును కానీ, మరి దీవెనలు కానీ, ఆ ఎప్రిషియేషన్ కానీ తీసుకొచ్చేది ప్రభు కొరకు నీవు నేను మనం పడిన ప్రయాసం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. When we do something
for the sake of the gospel, for the glory of God, దేవుని మహిమ కొరకు, సువార్త కొరకు మనం పడిన ప్రయాస ఆ ఒక్కటే మనకి మిగులుతుంది. పౌలు గారు ఎంతో ప్రయాసపడి ఆ గలతీ సంఘంలో, గలేషియన్ అనే ప్రాంతంలో మరి సంఘాన్ని ఏర్పాటు చేసి అనేకలు రక్షణ నడిపించుకుని మరి ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్న సమయంలో మరి గలతీ సంఘం గురించి వినకూడనే కొన్ని విన్నాడు. అవన్నీ చాలా ఉన్నాయనుకోండి. అవన్నీ ఓవరాల్గా ఒక ఫ్రేమ్లో పెట్టి వారితో మాట్లాడుతూ లెటర్ రాస్తున్నాడు. గలతీ సంఘమా, ఓ అవివేకులైన గలతీలారా. ఇంగ్లీష్లో చదువుతున్నాను ఫస్ట్. ఏమంటాడు? ఓ ఫూలిష్ గలేషియన్స్, వై యు బికెమ్ ఫూల్. ఫూల్ అనే మాట వెర్రితనం, వెర్రివారిలాగా, అవివేకులులాగా, అజ్ఞానుల్లాగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? I taught many things. I have given you lot of stuff. I have given you great things, spiritual things. I have taught you, I have given you. But why you became like this? సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు మీరు ఇలాగ తయారయ్యారు? ఏమిటి రాస్తున్నాడు? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? అసలు మిమ్మల్ని ఎవడు మోసం చేశాడు? ఎందుకు మీరు ఇలా తయారయ్యారు అంటూ, ఈ యేసుక్రీస్తు మీ కొనలేదట ప్రదర్శించబడిన, సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించబడ్డాడు కదా. ఇంగ్లీష్ చదువునా? Who has, O foolish Galatians, has bewitched you, that you should not obey the truth, before whose eyes Jesus Christ was clearly portrayed among you as crucified. Yes. మీ ఎదుట సిలువేయబడిన క్రీస్తు ప్రభు ప్రదర్శించబడ్డాడు కదా. సిలువేయబడినట్టుగా గొప్ప అనుభవాలు మీరు పొందారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించాడు కదా. గొప్ప రక్షణ కార్యం మీకు జరిగింది కదా. అసలు ఏమైంది? మీరు ఎందుకు ఇలా తయారయ్యారు? ఎంతో బాధపడుతున్నాడు అంటున్నాడు. మూడవ వచనం, ఇంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానికి పరిపూర్ణ అవుతురా. ఆరంభము ముగింపు గురించి మాట్లాడుతున్నాడు. వెళ్ళరా, ఏదో దేవుణ్ణి నమ్మేసుకున్నాం, బాప్తిసం పొందేసాం, పేరు మార్చేశారు పాస్టర్ గారు, ప్రతి ఆధారం చర్చికి వెళ్ళిపోతున్నాం, కాన్ఫ్లిక్ట్ ఇచ్చేస్తున్నాం, మీటింగ్లు పెట్టేస్తున్నాం, స్థుతి కూడా పెట్టేసుకుంటున్నాం, పండగలు చేసేస్తున్నాం, డ్యాన్సులు వేసేస్తున్నాం, బిర్యానీ వండుకొని తినేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది. అది కాదు, అది మాత్రమే కాదు ఆత్మీయ జీవితం అంటే. అది పార్ట్ అండ్ పార్సల్ అయితే అవ్వచ్చు, కానీ ఇది కాదు. వీ నీడ్ టు సీ మెనీ థింగ్స్, వీ నీడ్ టు సీ లిటిల్ డీపర్. ఆత్మీయ జీవితంలో కొంచెం లోతుకి వెళ్ళాలి మనం. ఆరంభించావు బాగానే, ఎలా పరిపూర్ణులు అవబోతున్నావు, ఎలా సంపూర్ణులు అవుతున్నావు, ఎలా ముగించబడబోతున్నావు అనేది అవునంటాడు. మీరు శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుతున్నారు. ఆత్మానుసారంగా ఆరంభించారు, శరీరానుసారుగా మరి స్పిరిచువల్గా మొదలెట్టారు, కార్నల్గా ముగిస్తున్నారు. దిస్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. పౌలు గారు ఎంతో బాధపడుతున్నాడు. అబ్రహాము తీసుకొచ్చాడు అక్కడి మధ్యలో. 7వ వచనం, 6వ వచనం, అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకోండి. అబ్రహాము తీసుకొచ్చాడు. అబ్రహాముని ఎందుకు తీసుకొచ్చాడంటే, అబ్రహాము పిలుపు దగ్గర నుంచి అబ్రహాము ముగింపు వరకు ఒకే విధముగా ఆత్మానుసారుడుగానే తన స్పిరిచువల్ జర్నీని కొనసాగించాడు. Paul was trying to show them crucified Jesus and also father of faith, Abraham. అబ్రహాముని వారి ఎదుటకు వారి యొక్క మరి వినికిడిలోకి తీసుకొస్తున్నాడు. See Abraham, look at Abraham, how he obeyed, how he lived his life, how he continued his spiritual life, how he walked with God, how he having faith, విశ్వాసం ఎలా కలిగి ఉన్నాడు, ఎలా దేవునితో నడిచాడు. ఇవన్నీ ఒకసారి అబ్రహాముని గుర్తు చేస్తున్నాడు వారికి.
ఓ అవివేకులని గలతీయులారా, దినాల్లో సంఘాలు ఎలా ఉన్నాయి పిల్లలు? బాధేస్తుంది. లోక పరిస్థితులని సంఘాల్లోనికి వచ్చేసాయి. సాతానుడు ఇంజెక్ట్ చేస్తున్నాడు లోకాన్ని. శరీర సంబంధమైన కార్యాలు లోకంలోకి వచ్చేసాయి. సంఘము లోకము మధ్యకి వెళ్ళి క్రీస్తుని ప్రదర్శించాలి కదా, చూపించాలి కదా. అది జరగట్లా. లోకమే సంఘంలోకి వచ్చేసింది. ఎంత విచారకరం. లోకం ఈరోజు ఒక న్యూస్ చూసాను. హైదరాబాద్లో పేరు ప్రఖ్యాతిగాంచిన సంఘము ఆస్తుల కోసం గొడవలాడుకుంటున్నారు. సంఘ పెద్దల మధ్య, సొసైటీ మెంబర్స్కి ట్రస్ట్ మెంబర్స్కి మధ్యలో జరుగుతున్న గొడవ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులకు వెళ్ళిపోయి న్యూస్లో వచ్చేస్తాయి. వాట్ ఈస్ దిస్? ఇది మనకు తగదు. బయటనే ఉందంటే అది సంఘంలో కూడా అలాగే జరుగుతున్నాయి. లోకంలోనూ జరగాల్సిన సంఘంలో జరుగుతున్నాయి. ఇప్పుడు లోకాశలు వచ్చేసే సంఘంలో. లోకంలో ఉన్న ప్రతి వక్రమైన అపవిత్రత సంఘంలోకి వచ్చేస్తుంది. చూసినట్టు ఎలా అవుతుంది? ఆత్మానుసారులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. పట్టుదలలు, క్రోధాలు, కక్షలు, ఏమిటి గొప్పలు, నీకంటే నేను గొప్ప, నువ్వేం చేసావు, నేను ఇది చేశాను, ఇలా రకరకాలుగా లోకస్తుల వలె, శరీరానుసారమైన మనుషుల వలె సంఘాల్లో ప్రవర్తించడం లేదా ఈ దినాల్లో? ఇదంతో విచారకరమైన పరిస్థితి కాదంటారా? ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. ఇక సంఘం అయింది. పెట్టుకోండి, సంఘం నువ్వు కట్టిన, సంఘంలో ఉన్న 10 మంది కలిసి కట్టిన, అర్థమైనా మీకు? నీ ఆస్తి అంతా అమ్మి కట్టిన, ఎన్ని చేసినా సంఘము నీది కాదు, మీది కాదు. సంఘం ప్రభువుదండి. ఎస్, ఆ సంఘం కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. సంఘం అంటే బిల్డింగ్ అనుకున్నారు. బిల్డింగ్ ఆరాధన చేసుకున్న స్థలం, కానీ బిల్డింగ్లో ఉన్న విలువైన ఆత్మలు, విమోచించబడిన ప్రజలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, రకరకాల మనుషులు, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు, విమోచించబడిన గుంపు. ఆ గుంపుని పాడు చేసే అధికారం, రైట్ నీకు ఎవరిచ్చారు? మనకి ఎవరికి ఇవ్వలేదు ప్రభు. సంఘంలో ఎవరిని ఏం అనకూడదు పిల్లరా, ఎవరిని ఏమనే హక్కు మనకు లేదు. ఇక్కడ సంఘం ప్రభుది. ఆ సంఘం కొరకే ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆ సంఘం కొరకే తన రక్తమంతో చిందించాడు. ఆ సంఘం కొరకే బరువైన సిలువను మోసాడు. తన ప్రాణాన్ని దారపోసాడు. ఆయన తన విలువైన రక్తం ఇచ్చాడు. తన రక్తం ఇచ్చి కొన్నాడు సంఘాన్ని. సంఘం అంటే ఆటలైపోయాయి చాలా. సరే, అది వేరే అంశం అనుకోండి. ఈరోజు సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్న విశ్వాసంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా ప్రారంభించావు, శరీరానుసారంగా ముగిస్తావా? ఇది నీకు తగునా? నువ్వు మంచిది కాదు, ఇది అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు. అబ్రహాం చూడు ఒకసారి అంటూ గలతీ సంఘాన్ని పౌలు గారు చేస్తున్నాడు. ఈరోజు ఈ రాత్రి ఒకసారి నా మాట్లాడుతున్న నా ప్రియ దేవుని బిడ్డలారు ఒక్కసారి వినండి, చెవి యొగ్గి వినండి నా మాట. సీ ద మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్, అబ్రహాం. లుక్ అట్ అబ్రహాం. లెట్ us see him. అబ్రహామును చూద్దాం ఒకసారి. ఎంత నిలకడగా, ఎంత స్థిరమైన ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాడు. పరిస్థితులు ఆయన్ని, విశ్వాసాన్ని డిస్టర్బ్ చేయలేకపోయాయి. పరిస్థితులు ఆయన ఆత్మీయ జీవితాన్ని ఆపలేకపోయాయి. పరిస్థితులు ఆయన్ని కిందకు లాగలేకపోయాయి. అన్నిటిని జయించుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని, స్పిరిచువల్ కన్సిస్టెన్సీ, స్పిరిచువల్ స్టెబిలిటీ కలిగి ముందుకు సాగాడు. ఆయన ప్రారంభం అలాగా ఉంది, ముగింపు అలాగా ఉంది. ఈ విషయాలు పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ఈ రాత్రి ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగానే ముగించాలి. ఆ విధంగా జీవించినట్లు దేవుడు మనందరికీ తన కృపను సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మహాగరుడ, శ్రేష్ఠుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభు, గలతీ సంఘంతో మీరు మాట్లాడుతున్న మాటలు గలతీ సంఘంతో మాత్రమే కాదు, మాతో కూడా మీరు మాట్లాడుతున్నారు.
ఈవెన్ టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ స్పీకింగ్, టాకింగ్. దేవుని మాటలు అవి జీవం కలిగి ఉన్నాయా, మాటలు శక్తివంతమైన ఉన్నాయా, మా హృదయాలకు చొచ్చుకుని ప్రభు మేము ఆత్మానుసారంగా ప్రారంభించాము, శరీరానుసారంగా ముగిస్తున్నామేమో, పరిపూర్ణలు అవుతున్నామేమో, శరీరానుసారంగా పరిపూర్ణలు అవుతున్నామేమో. నో, ఆత్మానుసారంగానే పరిపూర్ణలు అవునట్లుగా కృపణీయండి ఆయన. ఆ అబ్రహాము వలె జీవించే కృప మాట్లాడు నా తండ్రి. నా ప్రభు సంఘము నీదని, సంఘాన్ని నాయన డిస్టర్బ్ చేయకూడదని, సంఘంలోకి లోకాన్ని తీసుకురాకూడదని మేము ఎరిగిన వారమై సంఘాన్ని పవిత్రంగా కాపాడుకునే భాగ్యాన్ని అందరికి దయచేయండి. మంచి దినాల్లో ఉన్నాం నాయన, మీరు ఆఖరి దినాల్లో ఉన్నాం ప్రభా. మీరు ప్రభా నేడో రేపో మీరు వచ్చే వేళ అయింది నాయన. సంఘం అంతటిని సిద్ధపరచండి, నన్ను మమ్మల్ని కూడా సిద్ధపరచండి. ఈ మాటలు అనేక జీవితాల్లో మా హృదయాల్లో వినికిళ్ళు ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. మా తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఇప్పుడు మనందరికీ సఫలపడుతుంది, సమృద్ధిగా తోడైన కూర్చుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. హలో, రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడైండి నడిపించిన గాడ్ బ్లెస్ యు. ఆమేన్.